హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనందరికి ఎంతో ఇష్టమైన గెస్ట్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల కానీ ప్రతి ఒక్క దాని పట్ల కానీ ఎక్కడ కూడా ఫిల్టర్స్ లేకుండా ఫ్రీ వాయిస్తో మాట్లాడే వ్యక్తి ఉన్నారండి. ఆల్రెడీ మీకు స్ట్రైక్ అయ్యే ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మనందరికి ఎంతో ఫేవరెట్ రాధా మనోహర్ దాస్ స్వామి గారు మన ముందర ఉన్నారు. మరి స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల కానీ అండ్ మనకి చాలా డౌట్స్ కూడా ఆయన చూస్తేనే చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ గెస్ట్ మన ప్రభుజీ రాధా మనోహర్ దాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి జై. ఎలా ఉన్నారు స్వామి? చాలా సంతోషం నాన్న. మేము లంక 10 రోజులు యాత్ర చేసి వచ్చాం. ఆ మరనాడే భీష్మ ఏకాదశి, నిన్న ద్వాదశి, ఇవాళ త్రయోదశి. చాలా ప్రశాంతంగా ఉన్నాం. రేపు మళ్ళీ శ్రీశైలం. ఓకే. అండ్ మొదటి క్వశ్చన్ స్వామి, ఈ రోజులలో చాలా మంది చూస్తుంటాం, జనాల్ని చాలా మంది స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలని చూస్తుంటారు. కానీ స్పిరిచువల్ గ్రోత్ కావాలంటే ఎటువంటి కీ ప్రిన్సిపల్స్ వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, చాలా విలువైనది. మొక్క బతకాలి అంటే కేవలం నీళ్లు పోస్తే చాలు, దానికి ఎరువు వేస్తే చాలు. అది మొక్కగా ఉన్నప్పుడు చుట్టూ కంచి కూడా కావాలి కదా. భక్తి లతా బీజ్, ఈ భక్తి లత అనేటువంటి బీజం పడినప్పుడు దాన్ని హతి మాత్రం అంటారు. అంటే అపరాధం అనే ఏనుగు వచ్చి తొక్కకూడదు. ఏనుగు ఒక్కసారి ఆ చిన్న లతం తొక్కితే పూస్తాకపోయింది. కాబట్టి ఎవరైనా భక్తిలో ఎదగాలి అని అనుకుంటే చెవులు బాగా వాడాలి. చెవులు బాగా వాడటం అంటే ఏంటిది? దీన్ని పెద్దవాళ్ళు సంస్కృతంలో, మన శ్లోకాల్లో, శాస్త్రాల్లో చెప్పారు.